నమస్తే, నేను రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరుపై ప్రపంచమంతా మెచ్చుకుంటూ ఉంటే విచిత్రంగా అక్కడి ప్రధాన ప్రతిపక్షం మాత్రం ముటికలు విరుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఓ అద్భుత ఆలోచనని కాలిఫోర్నియా బృందాలు సైతం మెచ్చుకుంటే వాలంటీర్ వ్యవస్థ ఏం బాగాలేదని టీడీపీ నేతలు పెదాలు విరుస్తున్నారు. ఏపీ డీజీపీకి అత్యుత్తమ అవార్డు వస్తే ఏపీలో పోలీసింగ్ అధ్వానంగా ఉందని టీడీపీ వ్యాఖ్యానిస్తోంది. విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం కితాబునిస్తే విద్యా వ్యవస్థను నాశనం చేశారంటూ టీడీపీ అధినేత ఉస్సూరుమంటున్నారు. ఇది అది అని కాదు, ఏపీలో అమలు చేస్తున్న పలు పథకాలను అంతా మెచ్చుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం వెక్కిరిస్తున్నారు. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఇంకో దారి అని పాత సామెత. దానిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షానికి ఏం చేయాలో తోచడం లేదు. పాలకపక్షం ప్రజల్లో చొచ్చుకుపోతూ ఉండడంతో పాటు జనరంజక పథకాలతో దూసుకుపోతూ ఉండడంతో టీడీపీ నాయకత్వానికి నిద్ర పట్టడం లేదు. ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టడానికి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద చల్లడమే అజెండాగా వ్యవహరిస్తోంది తెలుగుదేశం. యావత్ దేశం ఏపీలో ప్రభుత్వ పథకాలు పనితీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతి దానికి ప్రభుత్వాన్ని వెక్కిరిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అండ్ కో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకాలను తూర్పారబడుతున్నారు, సరిగ్గా అవే పథకాల గురించి అంతా మెచ్చుకుంటూ ఉండడంతో టీడీపీ నేతలకు పుండి మీద కారం చల్లినట్లు ఉంటోంది. చూస్తూ చూస్తూ ప్రభుత్వాన్ని మెచ్చుకోలేక, బయట వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే చూడనూ లేక చంద్రబాబు నాయుడు నరకయాతన పడుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము గెలిచి అధికారంలోకి వచ్చేస్తామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయాలు తప్పలేదు. రకరకాల పార్టీతో లోపాయికారి అవగాహనలు, చీకటి పొత్తులు, రహస్య ఒప్పందాలతో చంద్రబాబు నాయుడు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం తెలుగుదేశం పార్టీని నమ్మలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుక్షణం నుంచే ప్రజా సంక్షేమానికి రకరకాల పథకాలు అమలు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. అనతి కాలంలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90% మేరకు నెరవేర్చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇవ్వని వరాలను కూడా కొత్త పథకాల రూపంలో అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇలాగే వదిలేస్తే కొన్ని తరాల పాటు జన హృదయాల్లో నిలిచిపోతారేమోనన్న భయంతో చంద్రబాబు నాయుడు వికృత రాజకీయాలకు తెరలేపారు. ప్రభుత్వం ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా సరే పెదవి విరవాలన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ప్రజలు మెచ్చే పథకాలు అమలు చేసినా సరే అవి ఏమాత్రం బాగోలేవని, ప్రభుత్వంపై బురద జల్లాలి అన్నది బాబు ఐడియాలజీ. ఎంత అందంగా ఉన్నా సరే ఏం బాగాలేదని వెక్కిరించాలన్న ఏకైక ఎజెండాతో చంద్రబాబు నాయుడు రాజకీయాలు నడుపుతున్నారు. ముఖ్యమంత్రి కాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. వాలంటీర్ వ్యవస్థ పనితీరును గమనించిన ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి వ్యవస్థలుంటే బాగుంటుందని ఆలోచనలు చేస్తున్నారు. గతేడాది కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై విరుచుకుపడినప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వాలంటీర్ వ్యవస్థ పుణ్యమా అని కరోనా కట్టడికి పకడ్బందీగా కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు కరోనా బాధితులకు అన్ని విధాల సహాయ కార్యక్రమాలు అందించారు. వాలంటీర్ వ్యవస్థ కారణంగా ఏపీ కరోనా నియంత్రణకు అద్భుతంగా పనిచేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కితాబిచ్చింది. వివిధ దశల్లో కరోనా కట్టడి కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయో అధ్యయనం చేసిన కాలిఫోర్నియా బృందాలు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను తెగ మెచ్చుకున్నాయి. ప్రతి నెల 1వ తారీఖున సూర్యుడు ఇంకా ఉదయించక ముందే వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్లు అందిస్తున్నారు. పింఛన్లే కాదు, వివిధ ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. ముస్సోరిలోని ఐఏఎస్ శిక్షణా సంస్థలో గ్రామ సచివాలయ వ్యవస్థను పాఠ్యాంశంగా చేర్చారు అంటేనే ఈ వినూత్న ఆలోచన పట్ల ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆదరణ అర్థమవుతోంది. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ అయితే ఏపీలోని గ్రామ సచివాలయ వ్యవస్థను తమ దేశంలో అమలు చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వాధికారులను ఆరా తీశారు.
కేరళ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మన గ్రామ సచివాలయాలను అందిపుచ్చుకోవడానికి సమాయత్తమవుతున్నాయి. ఏపీలోని గ్రామ సచివాలయ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అందిపుచ్చుకుంటే బాగుంటుందని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు కూడా. అటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ ఎందుకు పనికిరాని చెత్త అని చంద్రబాబు నాయుడు అండుకో దుయ్యబడుతూ వస్తున్నారు. ఇక విద్యా వ్యవస్థలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నారు. విద్యా వ్యవస్థ రూపురేఖలను మార్చేసిన ఈ సంస్కరణలు నిజంగా అద్భుతాలు ఆవిష్కరిస్తాయని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ ఎన్ రామ్ ప్రశంసించారు. ప్రాథమిక విద్యా వ్యవస్థ నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తెస్తే నిరుపేద బడుగుల పిల్లలు కూడా కాన్వెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థులతో పోటీ పడగలిగే స్థాయికి ఎదుగుతారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించి ఇంగ్లీష్ మీడియాన్ని తెస్తే చంద్రబాబు నాయుడు అండుకో దానిపై కోర్టులకెక్కి నానా యాగీ చేసి పేదలకు ఇంగ్లీష్ విద్య అందకుండా మోకాలడ్డారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునికీకరించే పథకాన్ని అమలు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పథకం చాలా బాగుందని, దీన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మెచ్చుకుంది. యథావిధిగా ఈ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు వెక్కిరించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోందని, డీజీపీ అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నాయుడు పదే పదే ఆరోపిస్తూ వచ్చారు. దానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పన్నినా లాభం లేకపోవడంతో మతోన్మాద రాజకీయాలకు ఆయన వెనకడుగు వేయలేదు. దేవాలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వంపై మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన కలిసికట్టుగా పన్నిన కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. విగ్రహాల విధ్వంసాల్లో టీడీపీ నేతలు, బీజేపీ నేతలు పాల్గొన్న తీరును సాక్ష్యాధారాలతో సహా పోలీసులు ప్రజల ముందుంచారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో టీడీపీ నేతలే దగ్గరుండి దేవాలయంలోని నంది విగ్రహాన్ని తరలించుకుపోయి నడివీధి కోడలిలో పెట్టే కుట్రను సీసీ కెమెరా ఫుటేజ్తో సహా రాష్ట్ర ప్రజలంతా తిలకించి ధన్యులయ్యారు. బీజేపీని మించిపోయి తెలుగుదేశం పార్టీ మతోన్మాద రాజకీయాలకు తెగబడ్డం, దానికి చెగువేరా ఉన్న టీషర్ట్లు ధరించే పవన్ కళ్యాణ్ పార్టీ వంతపాడ్డం చూసి జనం యావగించుకున్నారు. అయితే పోలీసులు పకడ్బందీగా ఈ కుట్రలన్నింటినీ బయటపెట్టడంతో చంద్రబాబు నాయుడు అండుకో ఏపీ డీజీపీపై మండిపడ్డారు. సరిగ్గా ఈ సమయంలోనే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు అత్యుత్తమ డీజీపీగా అవార్డు రావడంతో టీడీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పరిశ్రమలు రాకుండా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అంటూ చంద్రబాబు నాయుడు, ఆయన అనుంగు మీడియా అదే పనిగా విషప్రచారం చేసుకుపోయాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ దేశంలోనే అగ్రగామిగా అద్భుతంగా పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వం కితాబిచ్చింది. ఇక ప్రజా సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రజా స్పందన ఎలా ఉంది, ప్రజల అంచనాలకు అనుగుణంగా అధికారులు స్పందిస్తున్నారా లేదా అన్నది తేల్చుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్పందన కార్యక్రమం పెద్ద హిట్ కావడంతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలను ఆకర్షించింది. స్పందన కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో అమలు చేయడానికి రెడీ అయింది. దాన్ని మన రాష్ట్రంలో ఎలా అమలు చేస్తున్నారో మన అధికారులను అడిగి తెలుసుకున్న కర్ణాటక అధికారులు పథకం అమలుకు సరైన ప్రణాళికలు సిద్ధం చేశారు. అలా అన్ని రాష్ట్రాలు ఏపీని మెచ్చుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడికి మాత్రం తల కొట్టేసినట్లుంటోంది కాబోలు. ఆయన పార్టీ నేతలు మాత్రమే ఏపీ పాలనపై ఏదో ఒక విమర్శ చేయందే రోజు గడపలేకున్నారు. గుడ్ గవర్నెన్స్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఏపీలో పాలన గాడి తప్పిందని, అంతా రివర్స్లో నడుస్తోందని ఫిర్యాదు చేస్తున్నారు. అది ఇది అని కాదు, ఏ పని చేసినా టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి వీల్లేదని వాళ్ళు ఊగిపోతున్నారు. టీడీపీ హయాంలో పచ్చ పార్టీ నేతల జేబులు నింపిన ఇసుక విధానాన్ని మార్చేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఇసుక అమ్మకాలకు టెండర్ ఖరారు చేసే పారదర్శక విధానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దానిపైన చంద్రబాబు నాయుడు విరుచుకుపడుతున్నారు. మొత్తానికి
ప్రపంచానిదంతా ఓదారైతే చంద్రబాబు అనుకోది మాత్రం మరో దారిగా ఉంది. దీనిపైనే ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చ సాగుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడాపెడా అప్పులు చేసి పప్పుకూడు లాగించేశారు. కరోనా సంక్షోభంలో సంక్షేమ పథకాలు ఆగిపోకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేస్తే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారంటూ చంద్రబాబు వెరైటీ కామెడీ చేస్తున్నారు. అప్పులు చేయడంలోనూ, చేసిన అప్పును అడ్డగోలుగా ఖర్చు చేయడంలోనూ చంద్రబాబు రికార్డును ఎవ్వరూ చెరిపివేయలేరని ఆర్థిక రంగ నిపుణులు సెటైర్లు వేస్తున్నారు. తాను అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్లేట్ ఫిరాయించడంలో చంద్రబాబు మాస్టర్స్ డిగ్రీ చేశారని మేధావులు అంటూ ఉంటారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి లక్షల కోట్లు అప్పు చేసి పారేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదేమీ గుర్తులేనట్లు నటించడం విడ్డూరంగా ఉందంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. అప్పులే కాదు, ఏదైనా అంతే. తాను చేస్తే శృంగారం, అదే ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్లు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ప్రజలు వరుస ఎన్నికల్లో ఘోర పరాజయాలతో బుద్ధి చెప్పినా చంద్రబాబు నాయుడులో మార్పు రావడం లేదని వారంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో టిట్కో ఇళ్ల పేరిట ఆర్భాటపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో అగ్గిపెట్టె లాంటి ఇళ్లకు లబ్ధిదారులు 20 ఏళ్ల పాటు నెల నెలా వాయిదాలు చెల్లించాలి. చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాగితాలపై డిజైన్ చేసిన టిట్కో ఇళ్లకు నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేయించి కేవలం ఒకే ఒక్క రూపాయికే లబ్ధిదారులకు ఇచ్చే ఏర్పాటు చేశారు. అవి కాకుండా ఏకంగా 31 లక్షలకు పైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడమే కాకుండా ఆ స్థలాల్లో ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇచ్చే బృహత్తర పథకానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడితే ఇదేం పథకం అంటూ చంద్రబాబు నాయుడు పెదవి విరిచారు. తమ పార్టీ నేతలతో ఇళ్ల స్థలాల పంపిణీపై కేసులు వేయించి అడ్డుకున్నారు కూడా. ఇక తన పాలనలో ఎప్పుడూ ఓవర్ డ్రాఫ్ట్లతోనే కాలక్షేపం చేసి ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం లేని ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీలో కరోనా కాలంలో ముసిరిన ఆర్థిక సంక్షోభంలో నిరుపేదల సంక్షేమం ఆగకూడదని ప్రభుత్వం అప్పులు చేసి మరీ పేదలను ఆదుకుంటే అదేదో తప్పైపోయినట్లు చంద్రబాబు గొంతులు చించుకుంటున్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మీరు పరిపాలన చేసినప్పుడు ఏ రకమైన అప్పులు చేశారు నేను అడుగుతా ఉన్నా. మీరు చేయలేదు అప్పులు? ఏం చేశారు అప్పులు చేసి? 2014 నుంచి 2019 వరకు మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 49.92% అప్పులు శాతం పెరిగితే, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 132.31% అప్పులు చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు. ఇది వాళ్ళ మమ్మల్ని అప్పులు చేశారనేటువంటి మాట మాట్లాడుతారు. అప్పుడు ఎలా చేశారండి? అప్పుడు ఎల్లో మీడియాకి, ఈనాడికి, కనవ పత్రికకి కనపడదా? అప్పుడు తాటికి అంత అక్షరాలతో రాయరా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు చేస్తే ఎస్, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది రాష్ట్రం. రాష్ట్రమే కాదు, దేశం కూడా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగకూడదనేటువంటి ఉద్దేశంతో కరోనా టైంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ కూడా ప్రజలకు మేలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తున్నది. తన హయాంలో చంద్రబాబు నాయుడు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు అప్పులిచ్చారా అని రాష్ట్ర మంత్రి కొడాలి నాని నిలదీస్తున్నారు. ఇంచుమించు 4 లక్షల కోట్లు అప్పులు చేసి దుబారా చేసిన చంద్రబాబు నాయుడు సంక్షేమం కోసం చేసిన అప్పులపై పడి గొంతు చించుకోవడంలో అర్థం లేదని కొడాలి నాని అంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి పంచిపెట్టేస్తున్నాడు అని చెప్పి నిన్న ఈరోజు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ముఖ్యమంత్రిగా ఉండగా పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి, ఈ పక్కన ఉన్నటువంటి ఒరిస్సాకి, ఈ పక్కన ఉన్నటువంటి తెలంగాణకి, కేంద్రానికి, సింగపూర్కి, మలేషియాకి ఇక్కడ అమరావతి బ్యాంక్ నుంచి అప్పులు ఇచ్చేవాడా? సిగ్గు శరం లేదు మాట్లాడతాకి. 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి నీ దోబరా ఖర్చుల కింద నిన్ను బాగా గొప్ప వ్యక్తిగా చూపించుకుంటాకి అడ్డమైన వాటికి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు కాదా? 3,60,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు తెచ్చింది వాడు నువ్వు కాదు, నీ అబ్బా ఖర్చు నాయుడా? నువ్వు చేయలేదా? నీకు అల్జిమర్స్ అంత ఎక్కువ వచ్చిందా? ఈ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు నువ్వే అప్పులు ఇచ్చేవాడివా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 90,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడని చెప్తున్నావు. చంద్రబాబు నాయుడు తన అనుంగు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అప్పులు చేసిందని, ఈ తేడా తెలుసు కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని
మంచి పాలకుడు కాబట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన విజయాలు అందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రతి పైసాకి జవాబుదారీతనంగా నిలబడినటువంటి ప్రభుత్వం ఇది మనం వచ్చేస్తున్నా. పక్కన కొడితే వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్తున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు గారి లాగా వాళ్ళ కాంట్రాక్టుల జేబుల్లోకో వాళ్ళ కార్యకర్తల జేబుల్లోకో వెళ్లేటటువంటి నీచమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. మనం చేస్తున్నాం ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఎల్లో పత్రికలు ఉన్నాయి కదా అని ఏదో డబ్బా కొడుతున్నట్టు కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ప్రతి పైసాకి అప్పు చేసే పైసాని సద్వినియోగం చేసి రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి ఉపయోగించే ప్రభుత్వమే తప్ప మీలాగా అప్పులు చేసి దుబారా చేసి అప్పు చేసి పప్పుకూడు తినేటటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనే విషయాన్ని మీరు గమనించకపోయినా ప్రజలు గమనించారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ప్రజలు గమనించారు కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లోనూ పంచాయతీ ఎన్నికల్లోనూ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలపరిచినటువంటి సందర్భం కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అయినా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని, ప్రజాకంటక పాలన అందిస్తోందని చంద్రబాబు నాయుడు జూమ్లో వివరిస్తే దానికి అజ్ఞాత మిత్రుడు పవన్ కళ్యాణ్ వంతపాడుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్యన కొనసాగుతున్న చీకటి ఒప్పందాలు తెలుసు కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. పంచాయతీ ఎన్నికల్లో 80% పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో అయితే ఒకే ఒక్క మున్సిపాలిటీ మినహా మిగతా అన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని సత్తా చాటింది. అయినా సరే టీడీపీ, జనసేన పార్టీ నేతలు తమకు చాలా మంచి విజయాలు వచ్చాయని, ప్రజల్లో మార్పు మొదలైందని కబుర్లు చెప్పుకుంటూ సంతృప్తి చెందుతున్నారు. ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని టీడీపీ అంటే, ప్రజలు మాత్రం అన్ని ఎన్నికల్లో పాలక పక్షాన్నే ఆశీర్వదిస్తున్నారు. ఈ ఉక్రోషంలోనే చంద్రబాబు నాయుడు పొద్దునే లెగిచిన దగ్గర నుంచి ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లడాన్ని అజెండాగా పెట్టుకున్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నారు. అయితే ఆయన పార్టీ నేతలు మాత్రం ఈ దిగజారుడు రాజకీయాలు టీడీపీకే చేటు చేస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే ఎవరి ఆందోళనను చంద్రబాబు పట్టించుకోవడం లేదు, తనకు తోచినట్లు చేసుకుంటూ పోతున్నారు. దళితులకు రాజధాని నగరంలో ఇళ్ల స్థలాలు ఇస్తే కొంపలంటుకుంటాయని కోర్టుకెక్కి మొరపెట్టుకున్న ఘనత ఈ దేశం మొత్తం మీద ఒక్క తెలుగుదేశానిదే. అమరావతిలో దళితులకు భూములివ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపోస్తే ఇక్కడ దళితులకు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కంగారు పడిపోయిన నాయకుడు చంద్రబాబు నాయుడే. అందుకే పేదల ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రతి చోట కోర్టుల్లో కేసులు వేయించారు చంద్రబాబు. తన హయాంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన చంద్రబాబు ఇప్పుడు వ్యవస్థలకు జవసత్వాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డం విడ్డూరంగానే ఉందంటున్నారు మేధావులు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దానిపై విషప్రచారం చేయడమే ఎజెండాగా టీడీపీ నేతలు దూసుకుపోతున్నారు. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.